ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ అధికారంలోకి రావడంతో భారతీయ జనతా పార్టీ శ్రేణులు ఇప్పుడిప్పుడే పూర్తి స్థాయిలో పనిచేసేందుకు సమాయత్తమవుతున్నాయి. గ్రౌండ్లో బలమున్నప్పటికీ సరైన ఆలోచనలు లేకపోవడం వల్ల పార్టీ ముందుకు సాగడం లేదన్న అభిప్రాయం బీజేపీ హైకమాండ్లో ఉంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ పార్టీ గణనీయంగా పుంజుకుంటుంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా తయారైంది. అందుకు కారణం సామాజిక నేపథ్యం ఉన్న నాయకుడికి అవకాశం ఇవ్వకపోవడమే అన్న ఆలోచన పార్టీకి ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ఆంధ్రప్రదేశ్లో పార్టీ పుంజుకోవాలంటే బలమైన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని, అది కూడా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి జిల్లాకు చెందిన వ్యక్తికి అవకాశం ఇస్తే ఇక కమలం పార్టీకి తిరుగుండదని భావిస్తోందట. ఇంతకీ ఆ నాయకుడెవరు? అసలు భారతీయ జనతా పార్టీ హైకమాండ్ ఏం ఆలోచిస్తోంది? పార్టీ బలోపేతానికి వారి దగ్గరున్న వ్యూహాలేంటో ఇప్పుడు చూద్దాం. రాజకీయం అంటేనే కులాల కుంపట్లు. సామాజిక వర్గాలే భవిష్యత్తును నిర్ణయిస్తాయి. సామాజిక నేపథ్యం ఆధారంగానే ఆయా వ్యక్తులు ఉన్నత స్థానాలు చేరుకుంటారు. కొన్నిసార్లు అవకాశమున్నా అనుకున్న లక్ష్యం చేరుకోవడం ఇబ్బంది అవుతుంది. ఒక్కోసారి ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేనప్పటికీ అవకాశాలు వస్తూ ఉంటాయి. దేశంలో బీహార్ తర్వాత ఏపీలో కుల రాజకీయాలకు ఎక్కువ స్కోప్ ఉంటుంది అన్నది అందరికీ తెలిసిన విషయమే. ఏపీలో కులం రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తుంది. దేశవ్యాప్తంగా బీజేపీ ఇప్పుడు బుల్లెట్లా దూసుకుపోతోంది. ఎక్కడ ఎన్నిక జరిగినా ఆ పార్టీ తిరుగులేని విజయాన్ని సాధిస్తోంది. తాజాగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలే దీనికి నిదర్శనం. 27 ఏళ్ల తర్వాత ఒక రాష్ట్రాన్ని కమలం పార్టీ గెలుచుకుందంటే అందుకు కారణం సమర్థవంతమైన ప్రధాని మోదీ నాయకత్వం, హోంమంత్రి అమిత్ షా ముందుచూపు, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా మార్గదర్శనం. త్రిమూర్తులు కలిసి బీజేపీని విజయ తీరాలకు చేరుస్తున్నారు. దేశంలో బీజేపీ పార్టీని గాడిన పెడుతున్న నేతలకు ఏపీలో మాత్రం అనుకున్న లక్ష్యం చేరుకోవడానికి పార్టీ ఎంతో కష్టపడాలన్న తలంపుతో ఉన్నారు. అయితే అందుకు సరైన సామాజిక సమీకరణాలు ఎంతో అవసరమని హైకమాండ్ భావిస్తోంది. ముందుగా పార్టీని గాడిలో పెట్టాలంటే సామాజిక సమీకరణాలే ముఖ్యమని పార్టీ నిర్ణయించింది. ఇలాంటి తరుణంలో ఏపీలో రెడ్డి సామాజిక వర్గానికి బీజేపీ చీఫ్ బాధ్యతలు అప్పగిస్తే బెటర్ అని పార్టీ నిర్ణయించింది. అందులో భాగంగా ఎవరికి ఆ అవకాశం ఇవ్వాలి అన్నదానిపై పార్టీ ఒక నిర్ణయానికొచ్చినట్టుగా తెలుస్తోంది. బీజేపీని బలోపేతం చేసేందుకు ఏపీలో బీజేపీ చీఫ్గా కడప జిల్లాకు చెందిన బీజేపీ నాయకుడికి కీలక బాధ్యతలు అప్పగించాలని పార్టీ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన సింగారెడ్డి రామచంద్రారెడ్డికి పగ్గాలివ్వాలని పార్టీ యోచిస్తోంది. కడప జిల్లాకు చెందిన సింగారెడ్డికి రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ శ్రేణుల్లో మంచి గుర్తింపు ఉంది. ఓవైపు పార్టీ కార్యక్రమాలు, మరోవైపు స్వచ్ఛంద కార్యక్రమాలతో పార్టీకి ఊపు తీసుకొస్తున్న సింగారెడ్డి రామచంద్రారెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని ముందుకు తీసుకెళ్తారని హైకమాండ్ భావిస్తోంది. ప్రజాసేవ ద్వారా సామాన్యులకు చేరువైన సింగారెడ్డి అటు పార్టీలోనూ సమర్థమైన నాయకుడిగా ముద్ర వేసుకున్నారు. పార్టీకి కడప లాంటి జిల్లాలో బలమైన నాయకుడిగా ఎదిగారు. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని జిల్లాలో పార్టీని నిలబెట్టారు. బీజేపీ నిర్వహించే ప్రతి కార్యక్రమంలోనూ ఆయన తనవంతుగా నాయకత్వ బాధ్యతలు వహిస్తూ పార్టీని ముందుకు నడిపిస్తున్నారు. కార్యకర్తలకు తలలో నాలుకలా నిలుస్తూ పార్టీ హైకమాండ్ దృష్టిలో పడ్డారు. మరోవైపు తెలంగాణలో బీజేపీ అనూహ్యంగా ముందుకు సాగుతోంది. ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీజేపీ విజయ తీరాలకు చేరుకుంటుందని బీజేపీ హైకమాండ్ భావిస్తోంది. తెలంగాణలో బహుజనవాదం ప్రముఖంగా వినిపిస్తోంది. దేశంలోనే అత్యధిక బీసీ ఓటర్లున్న తెలంగాణలో ఇప్పుడు కీలక పదవులు బీసీ వర్గాలకివ్వాలన్న చర్చ నేపథ్యంలో బీజేపీ కేంద్ర నాయకత్వం సైతం బీసీ అభ్యర్థికి బీజేపీ చీఫ్ ఇస్తే సరిపోతుందని విశ్వసిస్తోంది. తెలంగాణలో బీసీకి బీజేపీ చీఫ్ బాధ్యతలు అప్పగిస్తే ఏపీలో బలమైన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి పీఠంలో కూర్చోబెడితే ఉభయ కుశలోపరిగా ఉంటుందని బీజేపీ హైకమాండ్ ఆలోచన. ఏపీ రాజకీయాలు ఇప్పుడు సంధి దశలో ఉన్నాయి. అందుకు బలమైన నాయకత్వం అవసరమని బీజేపీ విశ్వసిస్తోంది. పార్టీ ముఖ్య నాయకుడిగా ఎవరికి అవకాశం ఇవ్వాలన్న దానిపై ఎన్నోసార్లు పార్టీ చర్చించింది. కడప జిల్లాకు చెందిన నేతకు బీజేపీ చీఫ్ బాధ్యతలు అప్పగించాలని సూత్రప్రాయంగా పార్టీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. మొదట్నుంచి పార్టీ లైన్లో పనిచేస్తున్న సింగారెడ్డి రామచంద్రారెడ్డికి బాధ్యతలు అప్పగించాలని హైకమాండ్ యోచిస్తోంది. ఇలాంటి అవకాశమున్న నేపథ్యంలో ఏపీలో బీజేపీ చీఫ్ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి ఇవ్వడం వల్ల పార్టీకి దేశవ్యాప్తంగా మైలేజ్ వస్తుందని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. మొదట్నుంచి ఆర్ఎస్ఎస్ భావజాలం, బీజేపీ ఆలోచన ప్రకారం నడుచుకునే సింగారెడ్డికి ఛాన్స్ ఇస్తే అది రాష్ట్ర రాజకీయాలను గణనీయంగా ప్రభావితం చేస్తుందనే విశ్వాసం పార్టీ వర్గాల్లో ఉంది.
ఇప్పటికే బీజేపీ చీఫ్గా బలమైన సామాజిక వర్గాల వారికి అవకాశం ఇచ్చిన బీజేపీ హైకమాండ్ ఈసారి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకుణ్ణి బరిలో దించి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి చెక్ పెట్టాలని భావిస్తోంది. సింగారెడ్డి రామచంద్రారెడ్డి మొదట్నుంచి పార్టీకి విశ్వాసపాత్రుడిగా ఉన్నారు. రెడ్డి సామాజిక వర్గంలో బలమైన నాయకుడిగా ఉంటూ పార్టీకి తల్లో నాలుకలా వ్యవహరించాడు. సింగారెడ్డి రామచంద్రారెడ్డి కడప జిల్లా పులివెందులకు చెందిన వ్యక్తి. అటు వైసీపీ ఇటు టీడీపీకి సమదూరం పాటిస్తూ పార్టీ ఉన్నతి కోసం పనిచేస్తూ వచ్చారు. పార్టీ ఇచ్చిన ప్రతి అసైన్మెంట్ను తూచా తప్పకుండా పాటించి పార్టీ ఎదుగుదలకు కారణమయ్యాడు. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు పార్టీ నాయకులందరితోనూ సత్సంబంధాలు కలిగి ఉన్నారు. పార్టీ చీఫ్గా ఎన్నుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన ఆలోచిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా విజన్ ఆధారంగా పనిచేస్తే ఏపీలోనూ బీజేపీ వికసిస్తుంది అన్న నమ్మకం సింగారెడ్డి రామచంద్రారెడ్డిలో ఉంది. అందుకే ఆయనలో పార్టీ చీఫ్ బాధ్యతలు తనకే లభిస్తాయన్న విశ్వాసం తొణికిసలాడుతోంది. తెలుగు రాష్ట్రాల రాజకీయాలు ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి. ఏపీలో రాజకీయం ఒకలా, తెలంగాణలో రాజకీయం మరోలా ఉండదు. కానీ రెండు రాష్ట్రాల్లోనూ సామాజిక నేపథ్యాలు ఓటరుపై ప్రభావం చూపిస్తాయి. తెలంగాణ బీజేపీ బీసీ నాయకత్వంలో పనిచేసినప్పుడు ఏపీలో రెడ్డి సామాజిక వర్గానికి ముఖ్య బాధ్యతలు అప్పగిస్తే అది పార్టీకి అడ్వాంటేజ్ అవుతుందని బీజేపీ హైకమాండ్ నమ్ముతోంది.